పవన్ 15 ఏళ్లు అసంబద్ధం అర్థమవుతుందా? కూటమిగా లేకపోతే రాజకీయంగా ఎదగలేడా? ఎప్పుడు మరో పార్టీపై ఆధారపడాలా? బీసీవై పార్టీలా ఒంటరి పోరాటం చేయలేరా? కూటమి ప్రభుత్వం 15 ఏళ్ల పాటు అధికారంలో ఉండాలని కోరుకుంటున్నానన్న పవన్ ప్రకటన చూసి ఒకటి ట్రోల్స్ నడుస్తున్నాయి. పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యూహం ఇంతేనా, ఇక మారదా అని జనసేన కార్యకర్తలు సైతం మాట్లాడుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ లక్ష్యం ఏంటి? 2024 ఎన్నికలకి ముందు ఒకటి టార్గెట్, వైసీపీని గద్దె దించడం. అందుకోసమే కదా కూటమి కట్టింది, బీజేపీని ఒప్పించింది. ఆ లక్ష్యం నెరవేరిన తర్వాత మరో వ్యూహంతో వెళ్లాలి. వచ్చే ఎన్నికల్లోనైనా తన దారి తాను చూసుకోవాలి. అండగా రావడానికి బీజేపీ ఎలాగూ ఉంది, సరే ముందే వేరే దారి వెతుక్కుంటా అంటే రాజకీయంగా ఆ వ్యూహం తప్పే అవుతుందనుకుందాం. అలాంటప్పుడు కనీసం 15 ఏళ్ల పాటు కూటమి ప్రభుత్వం అనే స్లోగన్ నైనా ఆపేయాలి కదా. విడిపోతామని ఎక్కడా చెప్పకుండా వచ్చే ఎన్నికల నాటికి బలీయమైన శక్తిగా మారతామని మరో రకంగా చెప్పొచ్చు కదా. ప్రస్తుతం పవన్ చేస్తున్న 15 ఏళ్ల పాటు కూటమి ప్రభుత్వం అనే మాట వింటుంటే ఏమర్థం అవుతుందంటే, ఓహో పవన్ కళ్యాణ్కి టీడీపీ అండగా లేకపోతే రాజకీయ భవిష్యత్తు లేదన్నమాట అని. పైగా పవన్ కళ్యాణ్ జనసేనకి అండగా నిలిచే మరో పార్టీ కూడా లేదు. గతంలో కమ్యూనిస్టులతో తిరిగారు, బీఎస్పీతో తిరిగారు, 2014లో టీడీపీతో తిరిగారు. వాళ్ళందరినీ వదిలేసి 2024లో మళ్లీ టీడీపీ దగ్గరకే చేరారు. ఎలాగూ వైసీపీతో వెళ్లలేరు కాబట్టి ఉన్న ఆప్షన్ టీడీపీ మాత్రమే. అందుకేనా పదే 15 ఏళ్ల పాటు కూటమిగానే ఉంటాం అంటున్నది. రాజకీయంగా ఎదిగే వ్యూహం లేనప్పుడే ఇలాంటి మాటలు వస్తాయి. అదే భారత చైతన్య యోజన పార్టీని తీసుకుంటే ఒంటరి పోరాటం చేస్తుంది. ఎవరు వస్తారని ఏదో చేస్తారని చూడదు, ఆగదు. ప్రజా సమస్య కనిపిస్తే చాలు పరిగెత్తుకుని వెళ్తుంది. బీసీవై పార్టీకి ఆ పార్టీ అధ్యక్షుడు బోడి రామచంద్ర యాదవ్ కు ఉన్నంత గట్స్ జనసేన పార్టీకి లేకపోవడం ఏంటని విశ్లేషిస్తున్నారు కొందరు రాజకీయ విశ్లేషకులు.